నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షక మహాశయులకు స్వాగతం. మదనపల్లెలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి ఆలయం కొండల కోనేటి రాయుడు కొలువున్న అన్నమయ్య జిల్లాలోనే శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు భక్తజన ప్రసన్నుడిగా ఈ ప్రాంతాన్ని పునీతం చేస్తున్నాడు. రండి, నేటి తీర్థయాత్రలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి సన్నిధానాన్ని దర్శించుకుందాం. మదనపల్లెలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి ఆలయం ఇదే. దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికినప్పుడు అందులోంచి ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని వరించింది. అదేవిధంగా తనను అపహరించిన హిరణ్యాక్షుడి బారి నుంచి రక్షించేందుకు వరాహ అవతారమిత్తిన శ్రీమన్నారాయణమూర్తికి భూదేవి దేవేరిగా మారి ధరించింది. ఆ ఇద్దరూ తన చెరోవైపున వర్ధిల్లగా కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించిన శ్రీహరి ఇదిగో ఈ ఆలయంలో కొలువున్నాడు. ప్రసన్న వెంకటరమణ స్వామిగా పూజలందుకుంటున్నాడు. పురాతన స్థల పురాణాన్ని అనుసరించి చిత్తూరు జిల్లాలో ప్రవహించే బాహుదా నదిలో ఉభయ దేవేరులతో విరాజిల్లే స్వామివారి విగ్రహాలు లభించాయని ప్రతీతి. తన భక్తుడైన ఒక ఋషికి శ్రీవారు కలలో కనిపించి నదిలో తన ఉనికిని వెల్లడించగా ఆయన బాహుదా నదిని గాలించి విగ్రహాలను వెలికితీసి ఒక చెట్టు నీడలో ఉంచారట. కాలక్రమంలో భక్తులు శ్రీస్వామివారికి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన మహిమాన్వితమైన వృత్తాంతం ఉంది. ఒకప్పుడు ఈ మదనపల్లి ప్రాంతాన్ని మర్యాదరామన్నపురం అని పిలిచేవారు. దీనికి సమీపంలోని చిప్పిలి అనే గ్రామం ఉండేది. అనేక శతాబ్దాల క్రితం ఆ గ్రామం కరువు కాటకాలతో కష్ట నష్టాలతో అనారోగ్య సమస్యలతో అల్లాడిపోయిందట. జనజీవితం కొనసాగటం దుర్లభమైపోయినా తీవ్ర పరిస్థితిలో ప్రజలు ఒక ఋషీశ్వరుణ్ణి కలుసుకొని కష్టాల నుంచి గట్టెక్కే ఉపాయాన్ని సూచించమని వేడుకున్నారట. అప్పుడాయన గ్రామం నడిబొడ్డున ఒక గోవును పూజించి విడిచిపెట్టమని, అది ఎక్కడ తన ప్రయాణాన్ని నిలుపుతుందో అక్కడ శ్రీదేవి భూదేవి సమేతుడై విగ్రహ రూపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయాన్ని నిర్మించమని సూచించారట. ఋషీశ్వరుడి సూచన మేరకు ధార్మిక విధిని నిర్వహించిన గ్రామ ప్రజలు గోమాతను అనుసరించారట. చిప్పిలి నుంచి బయలుదేరిన గోమాత బాహుదా నదీ పరివాహక ప్రాంతమైన మర్యాదరామన్నపురంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడి విగ్రహం ఉన్న చోట ఆగింది. గ్రామ ప్రజల కష్టాలను తొలగించేలా ప్రసన్న వెంకటరమణ స్వామివారి ఆలయం నిర్మితమయ్యింది. ఆనాటినుంచి చిన్న పల్లెపట్టుగా ఉన్న మర్యాదరామన్నపురం క్రమంగా విస్తరించి పెద్ద పట్టణంగా మారింది. మదనపల్లె పేరుతో ప్రసిద్ధి చెందింది.
సుమారు 500 సంవత్సరాల నాడు నిర్మితమైన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి ఆలయం కాలక్రమంలో అభివృద్ధి చెందింది. ఒకప్పటి చిత్తూరు జిల్లాలో తిరుమల తిరుపతి తరువాత ప్రముఖ వెంకటేశ్వర ఆలయంగా ఇది విస్తరించింది. ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి పర్యవేక్షణలో ఉన్న ఈ ఆలయం నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా ఏడాది పొడుగునా ఉత్సవాలతో, విశేష అర్చనలతో భక్తుల్ని ఆకర్షిస్తోంది. మదనపల్లెలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి ఆలయ ప్రవేశ నిష్క్రమణ ద్వారాల తోరణాలు, గర్భాలయ గోపురం, ఆలయ ఆవరణలోని వివిధ నిర్మాణాలు కలియుగ దైవమైన శ్రీనివాసుడి అవతార వైభవాన్ని, శ్రీమన్నారాయణ తేజో విభూతిని వేనోళ్ల చాటి చెబుతూ ప్రాంగణంలోకి సాదరంగా స్వాగతం పలుకుతాయి. ఒకవైపు శ్రీమన్మహాలక్ష్మి, మరొకవైపు అలమేలు మంగ, మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతామూర్తులు దర్శనమిస్తారు. శ్రీవారి నందక ఖడ్గం అంశలో అవతరించి 32,000 సంకీర్తనలతో కొండల కోనేటిరాయిని కీర్తించిన తెలుగు పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు తన ఆరాధ్య దైవమైన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి సన్నిధిలో సముచిత స్థానంతో అలరారుతున్నాడు. మరోవైపు పరమభక్తుడైన ప్రహ్లాదుడి కోసం స్తంభం నుంచి వెలువడిన శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి శిష్ట జనరక్షణ, దుష్ట జనశిక్షణకు ప్రతీకగా ఈ ఆలయ శిల్పాల వరుసలో దర్శనమిస్తున్నాడు. ఆలయ గోపుర పైభాగంలో దశావతారాల ప్రతిమలు ఉన్నాయి. సోమకాసురుని వధించి వేదాలను రక్షించిన మత్స్యావతారం, క్షీరసాగర మథనంలో మందరగిరిని మూపుపై మోసిన కూర్మావతారం, హిరణ్యాక్షుడి బారి నుంచి భూదేవిని రక్షించిన వరాహావతారం, హిరణ్యకశిపుని చీల్చి చెండాడి ప్రహ్లాదుని కాపాడిన నారసింహావతారం, బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన వామనావతారం, వీటితో పాటు రామ, బలరామ, శ్రీకృష్ణావతార మూర్తులు దర్శనమిస్తాయి. ఈ అవతార పరంపరలోనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు వారాహ క్షేత్రమైన తిరుమలలో అవతరించి మదనపల్లెలో ప్రసన్నమూర్తిగా పూజలందుకుంటున్న సత్యాన్ని భక్తులకు గుర్తుచేస్తాయి. అదేవిధంగా గర్భాలయ గోపురంపై ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవి శ్రీనివాసుల పరిణయ శిల్పం పరమ మంగళప్రదంగా భాసిల్లుతోంది. కలియుగ దైవం కళ్యాణ వైభవాన్ని కళ్ళారా దర్శించి తరించేందుకు విచ్చేసిన దేవీ దేవతాగణాన్ని ఈ మూర్తులలో చూడవచ్చు. ఈ దేవతామూర్తుల సరసనే శ్రీవారి వాహనమైన గరుడాల్వార్, విద్యాప్రదాత అయిన హయగ్రీవుడు దర్శనమిస్తున్నారు. ధ్వజస్తంభాన్ని ఆనుకుని ఉన్న ముఖమంటపం పైభాగాన్ని రేకులతో కప్పి భక్తులకు నీడను కల్పించారు. ధ్వజస్తంభానికి ఎదురుగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలతో ఉపాలయం ఉంది. మరోవైపు రామభక్తుడైన ప్రసన్నాంజనేయస్వామివారు సింధూరవర్ణంతో అలరారుతూ భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నారు. గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా జయ విజయుల అనుమతిని తీసుకుని శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి దర్శనానికి భక్తులు గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు. లోపలకు వెళ్లిన తర్వాత ఉభయ నాంచారులతో అప్రమేయ తేజస్సుతో అలరారే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తుంది. ప్రసన్న అనే శబ్దానికి నిజమైన నిర్వచనం భక్తుల హృదయాలకు అవగతమవుతుంది. శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కొలువుదీరిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో అనేక దేవతల ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటిని దర్శించుకుందాము రండి. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం కూడా ఉంది. భృగు మహర్షి తాలూకు అహంకారాన్ని
పటాపంచలు చేసేందుకు ఆయన పాదాలను ఒత్తిన శ్రీహరిపై లక్ష్మీదేవి అలిగి వైకుంఠాన్ని వీడి వెళ్లిన తర్వాత సిరిలేని హరి ఒంటరిగా వెంకటాచలం చేరుకున్న సందర్భంలో ఆ కొండపై శ్రీనివాసుని ఆదరించిన తల్లి వకుళమాత. ఆమె గత జన్మలో యశోదాదేవి కాగా ద్వాపరయుగంలో కన్నయ్యను పెంచిన మమకారం తీరక కలియుగంలో వకుళమాతగా ఆమె అవతరించింది. కలి సృష్టించే కష్టాల నుంచి తన భక్తుల్ని రక్షించేందుకు తిరుమల దిగివచ్చిన శ్రీనివాసుడిలో ఆమె తన కన్నయ్యను దర్శించుకుంది. కన్నబిడ్డలా ఆదరించి తన కుటీరంలో ఆశ్రయమిచ్చి పద్మావతి అమ్మవారితో పెళ్లికూడా జరిపించింది. చివరికి శ్రీవారిలో హారంగా ఐక్యమైపోయింది. అందువల్ల వకుళ కుమారుడైన ప్రసన్న వెంకటేశ్వరుడి ఆలయ ప్రాంగణంలో యశోదానందనుడైన శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం ఉండడం ఎంతైనా సముచితం. ఈ ప్రాంగణంలోనే శ్రీ సుబ్రహ్మణ్య స్వరూపాలైన నాగదేవతలు కొలువున్నారు. మంగళ, శనివారాల్లో మహిళలు నాగదోష నివారణ కోసం జంటనాగులకు పూజలు చేస్తారు. ప్రదక్షిణలతో మొక్కులు చెల్లిస్తారు. నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి పర్వదినాల్లో ఇక్కడ జంటనాగుల ప్రతిమలకు విశేష పూజలు సమర్పిస్తారు. నువ్వులు, బెల్లం చిమ్మిలి ప్రసాదం సమర్పిస్తారు. ఈ సన్నిధిలోనే దేవతల గురువైన బృహస్పతి అధిదేవతగా పూజలందుకుని రావి చెట్టు సైతం ఉంది. సత్సంతాన ప్రాప్తి కోసం మొక్కుకున్న మహిళలు ఈ రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక మంటపంలో 12 మంది ఆళ్వారులు, గోదాదేవి కొలువై ఉన్నారు. మరోవైపు శ్రీవారు వివిధ ఉత్సవాల సందర్భంగా ఉభయ నాంచారులతో ఊరేగేందుకు కంచుతో రూపొందించిన శేష, సూర్య, గరుడ, హనుమ వాహనాలు కూడా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపు శ్రీచక్ర స్నానం కోసం పుష్కరిణి కూడా ఉంది. హరిహరి గోవింద ముకుంద జయ జయ గోవింద, హరిహరి గోవింద ముకుంద జయ జయ గోవింద. శ్రీకరమైనది నీ శుభనామము పలికినచో మరు జన్మము లేదు. హరిహరి గోవింద ముకుంద జయ జయ గోవింద. ప్రసన్న వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు. నిరంతరం ఉత్సవాలతో, ఊరేగింపులతో ఆయన సన్నిధి వైకుంఠధామంలా వెలుగొందుతోంది. ఇక్కడ జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షికోత్సవ వివరాలు, విశేషాలు తెలుసుకుందాం. ప్రతిరోజు ఈ ఆలయం ఉదయం 6 గంటలకు మంగళ వాద్యాల నేపథ్యంలో సుప్రభాత సేవతో ఆరంభమవుతుంది. 8 గంటలకు అర్చకులు మూలవరులకు మహానివేదనం, 11 గంటలకు శుద్ధ అన్న భోగం సమర్పించి సెలవు తీసుకుంటారు. అనంతరం సాయంకాలం 6 గంటలకు ఆలయాన్ని తెరచి వివిధ ఆరాధనలు సమర్పించి రాత్రి 8 గంటలకు పవళింపు సేవతో ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఆలయం ఏడాది పొడుగునా ఉత్సవాలతో సందడిగా ఉంటుంది. భోగ శ్రీనివాసుడు, ఆనంద వెంకటేశుడు, ప్రసన్న వెంకటేశుడు, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి అని భక్తులు పిలుచుకునే ఈ స్వామివారికి దసరా నవరాత్రులలోనూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. కలియుగంలో శని ప్రభావం నుంచి రక్షణ కల్పించే ప్రభువు శ్రీనివాసుడు. అందుకే ఈ ఆలయంలో శనివారం పూజలకు ప్రాధాన్యం ఉంది. శనివారం సాయంత్రం ప్రాకార ఉత్సవం, పౌర్ణమి నాటి సాయంత్రం గరుడోత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం మంటపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన సేవ చూసి తరించాల్సిన దృశ్యం. పంచామృతాలతో సాగే ఈ అభిషేకాలను శుక్రవార అభిషేకాలుగా పేర్కొంటారు. శ్రీ సూక్త, పురుష సూక్త, నారాయణ సూక్త, భూసూక్తాలతో
ఈ అభిషేక సేవలు చేసి హారతులు సమర్పిస్తారు. అదేవిధంగా నరక చతుర్దశి, దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు, ధనుర్మాస పూజలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది ఉత్సవాలు, పంచాంగ శ్రవణం వంటివి ఈ ఆలయ అర్చకులు విశేషంగా నిర్వహిస్తారు. ఉగాది సందర్భంగానూ బ్రహ్మోత్సవాల సమయంలోనూ ఉభయ దేవేరులతో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారు తిరువీధులలో ఊరేగే దృశ్యాలు కన్నుల పండుగ చేస్తాయి, కలియుగ కల్మషాలను హరిస్తాయి. పద్మమునాభినిదాల్చిన శ్రీహరివాడే, ధాతకు తండ్రిగా నిండిన శ్రీహరివాడే. ఓం శ్రీయకాందాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైన ఆలయం ఇది. ఇక్కడ శ్రీదేవి భూదేవి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టిన తర్వాత మదనపల్లి గ్రామం అనేది ఇలా ఏర్పడింది. ముందుగా అప్పటి నుంచి కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ప్రత్యేకమైనది. స్వామివారి మీద అపారమైన భక్తి ప్రజలకందరికీ ఉంది. ఎటువంటి కోరికలున్నా స్వామివారి కోరుకుంటే జరుగుతుంది. మదనపల్లి ప్రాంత విశేషాల గురించి, ఇక్కడికి చేరుకునే రవాణా సదుపాయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వైష్ణవ ఆలయాలకు ప్రతి పుష్కర కాలానికి అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభాభిషేకం చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఆలయ మహాగోపుర కలశాలకు అభిషేకాలు, ఇతర ధార్మిక ఉత్సవాలు నిర్వహిస్తారు. మహాకుంభాభిషేకం సమయంలో ఆలయ గోపురం పైనుంచి గరుడ పక్షి ఎగిరి వెళ్ళింది. అది సాక్షాత్తు శ్రీవారి వాహనమైన గరుత్మంతుని రాకగా భక్తులు భావించి పరవశించారు. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి ఆలయ వాస్తులో నిర్మాణాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నందువల్ల గత 2.5 పుష్కరాల కాలంగా అంటే 30 సంవత్సరాలుగా ఈ పాంచరాత్ర ఆగమశాస్త్ర విధులు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖవారు ఆలయ నిర్మాణానికి సంబంధించిన మార్పులను, అదేవిధంగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి స్థిరచర బింబాల జీర్ణోద్ధారణ కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం జరిపించారు. ఈ సందర్భంగా 2023 నవంబర్ 22 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. వాటిలో భాగంగా శ్రీ విశ్వక్సేన ప్రార్థన, భగవత్ పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, 108 ఉప కలశాలతో పాటు ప్రధాన కలశ స్థాపన, అంకురార్పణం, శిల్పి సన్మానం, అధినాదం, శ్రీసూక్త హోమం, వాస్తు హోమం, వాస్తు పర్యగ్నీకరణం వంటి విశేష కార్యక్రమాలతో మహాకుంభాభిషేక కార్యక్రమాలు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి సన్నిధిలో కన్నుల పండుగగా జరిపించారు. రోజుల పాటు జరిగిన ఈ ధార్మిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందాల హార్స్లీ హిల్స్కు చేరువగా సముద్ర మట్టానికి 2280 అడుగుల ఎత్తున ఆహ్లాదకరమైన శీతల ప్రాంతంగా ఆంధ్ర ఊటీగా పేరు పొందిన ప్రాంతం మదనపల్లె పట్టణం. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న మదనపల్లెకు చేరుకునే మార్గాలు: తిరుపతి నుంచి 115 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 157 కిలోమీటర్లు, చిత్తూరు నుంచి 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదనపల్లె పట్టణానికి రోడ్డు, రైలు మార్గాల నుంచి చేరుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి మదనపల్లికి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి.
రైలు మార్గం ద్వారా వెళ్లేవారు ధర్మవరం చిత్తూరు రైల్వే స్టేషన్లో మదనపల్లె రోడ్డు రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. స్టేషన్ నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదనపల్లె పట్టణానికి బస్సులు, ఇతర మోటారు వాహనాల సదుపాయాలు ఉన్నాయి. తిరువేంకటాధీశ తిరువేంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస. 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 విలయంపు వేళలో కడలిలో తులలో వేదముల రక్షించు మత్స్యావతారా. గోవింద నామాలు స్మరిద్దాం. మదనపల్లెలోని శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దర్శనంతో తరిద్దాం. మరో దివ్యధామ దర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.